8th March 2014 12:42 AM మలేషియా రాజధాని అయిన కౌలాలంపూర్ నుంచి MH370 చైనా రాజధాని అయిన బీజింగ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులతో ఎయిర్పోర్ట్ అంతా సందడిగా ఉంది. ఫ్లైట్లో 270 మంది ప్రయాణికులు, 10 మంది ఫ్లైట్ సిబ్బందితో పాటు 2 కెప్టెన్లు ఉన్నారు. ఇద్దరు కెప్టెన్లలో మొదటి వారు 53 సంవత్సరాలున్న జహరీ అహ్మద్ షా. ఇతను మలేషియాలో ఉన్న సీనియర్ మోస్ట్ పైలట్. ఫరూక్ అహ్మద్. ఇతనికి ట్రైనింగ్ కనుక పూర్తి అయితే పూర్తి స్థాయిలో పైలట్ అవుతాడు. ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత సరిగ్గా 20 నిమిషాల తర్వాత 1:08 నిమిషాలకు సౌత్ సీ మీదుగా వియత్నాం డైరెక్షన్లో ఫ్లైట్ వెళ్తుంది. దాదాపుగా 35,000 అడుగుల ఎత్తులో వెళ్తుంది. అప్పుడు అంతా నార్మల్గానే ఉంది. సరిగ్గా 11 నిమిషాల తర్వాత మలేషియా ఏటీసీ రాడార్ నుంచి విడిపోయి వియత్నాం ఏటీసీ రాడార్తో కలవాల్సి ఉంది. సరిగ్గా మలేషియా ఏటీసీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. Malaysian 370 contact Ho Chi Minh 120.99. Good night Malaysian 370. అప్పుడు అంతా నార్మల్గానే ఉంది. కెప్టెన్ జహరీ అనుకొని ఉన్నాడు అవే తన చివరి మాటలేను. ప్రపంచంలోనే ఏవియేషన్ మిస్టరీలోనే ఈ MH370 ఒకటిగా మిగిలిపోయింది. Tonight, a Malaysia Airlines flight MH370 flight MH370 disappeared en route to Beijing. MH370 సడన్గా 30 సెకండ్ల తర్వాత మిస్ అయ్యింది. వియత్నాం ఏటీసీ రాడార్లోకి రావాల్సిన MH370 ఎక్కడ ల్యాండ్ అయిందో ఇంతవరకు కనుక్కోలేకపోయారు. అప్పుడు వియత్నాం ఏటీసీ వాళ్ళు సిగ్నల్లోకి ఎందుకు రాలేదని తెలుసుకుంటే వచ్చి ఉంటుందేమో అనుకున్నారు. అలా కొంతసేపు వియత్నాం ఏటీసీ వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. సడన్గా 18 నిమిషాల తర్వాత వియత్నాం ఏటీసీ వారు మలేషియాలోని కౌలాలంపూర్ ఏటీసీ వారిని కాంటాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. మీ దగ్గర నుంచి వచ్చిన ఫ్లైట్ మా రాడార్లోకి ఇంకా రాలేదు అని. MH370 రాడార్లో కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోయిన 4 గంటల తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ రెడీ చేశారు. అన్నీ సరిగ్గా ఉంటే బీజింగ్లో 6:32కు ల్యాండ్ అవ్వాల్సి ఉంది. చైనా రాజధాని అయిన బీజింగ్లో ల్యాండ్ కావాల్సి ఉంది. మెల్లమెల్లగా MH370 మిస్ అయిందన్న వార్త ప్రపంచానికి తెలిసింది. MH370 ఎక్కడ మిస్ అయిందన్న దాని గురించి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టి ఈ సెర్చ్ ఆపరేషన్లో దాదాపుగా 7 దేశాలు, 28 ఎయిర్ క్రాఫ్ట్లు, 37 వాటర్ బోట్లతో 100కు పైగా పెట్రోలింగ్ బోట్లతో ఈ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మరుసటి రోజు ఉదయం ప్లేన్ ఎక్కడ క్రాష్ అవ్వలేదు, అలాగని సముద్రంలో మునిగలేదు. గాల్లోకి టేకాఫ్ అయిన విమానం ఎక్కడ ల్యాండ్ అయినట్టు. సెర్చ్ ఆపరేషన్ మొదలై సరిగ్గా 4 రోజులు అయింది. 12th March 2014 నాడు సివిల్ రాడార్ నుంచి మిస్ అయిన ఈ MH370 సడన్గా మిలిటరీ రాడార్లోకి వచ్చిందన్న సమాచారం సెర్చ్ టీంకి తెలిసింది. అకార్డింగ్ టు మిలిటరీ రాడార్ ప్రకారం 2:22 గంటలకు సౌత్ సీ నుంచి యూటర్న్ తీసుకుని అండమాన్ నికోబార్ ఐలాండ్గా రాడార్లోకి వచ్చిందని తెలుసుకున్నారు. అంటే మలేషియాలో టేకాఫ్ అయిన MH370 ఇండియా వైపుగా వచ్చింది. ఇండియాలో ఉన్న హిమాలయాల్లో క్రాష్ అయిందా, ఇండియా పక్కన ఉన్న కజకిస్తాన్లో క్రాష్ అయిందా, ఎక్కడికి వెళ్ళింది ఈ MH370? MH370 సెర్చ్ ఆపరేషన్ సరిగ్గా సంవత్సరం కొనసాగింది. అలా క్రాష్ ల్యాండ్ అవ్వలేదు, అలాగనే సముద్రంలో మునగలేదు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఈ MH370 యొక్క సెర్చ్ ఆపరేషన్ ఆపేశారు. ఈ MH370 సెర్చ్ ఆపరేషన్ ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే ఒక పెద్ద సెర్చ్ ఆపరేషన్గా మిగిలిపోయింది. దాదాపు 1000 కోట్ల దాకా ఖర్చు చేశారు. జూలై 2015 ఫ్లైట్ రాడార్ నుంచి మిస్ అయిన 4000 కిలోమీటర్ దూరంలో అంటే ఈస్ట్ మెడగాస్కర్లో ఫ్లైట్ యొక్క వింగ్ స్పాట్ దొరికింది. 2018లో అమెరికాకు చెందినటువంటి ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ మలేషియా గవర్నమెంట్తో ఒక ఒప్పందం కుదుర్చుంది. మేమైతే MH370 ఆచూకీ కనిపెడతాము, కానీ ఒకవేళ ఫ్లైట్ యొక్క ఆచూకీ తెలియలేకపోతే మాత్రం మేము ఎలాంటి డబ్బులు ఛార్జ్ చేయము అని. ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టిన ఈ సంస్థ కూడా MH370 ఆచూకీ కనుక్కోలేకపోయింది. అప్పుడు మలేషియా నుంచి బయలుదేరిన MH370 బీజింగ్ చేరుకోవాలి, కానీ చేరుకోలేదు. దీనిపైన 3 రకాల థీరీస్ అంటే ఊహాగానాలు ఉన్నాయి. అందులో మొదటిది, ఫ్లైట్ మెయిన్ కెప్టెన్ అయిన జహరియా మెంటల్ హెల్త్ బాగాలేదని, అతనికి ఫిజికల్గా మెంటల్గా బాగాలేడని, అతని ఇంట్లో పరిస్థితి బాగాలేదని, ముందే అతను సూసైడ్ చేసుకుందామని తన ఇంట్లో ఫ్లైట్ సిమ్యులేటర్లో ఈ డైరెక్షన్ సంబంధించిన ముందు ప్రాక్టీస్ చేశాడని చెప్తూ ఉన్నారు. థియరీ నెంబర్ 2, ఫ్లైట్లో లిథియం అయాన్ బ్యాటరీస్ ఉండడం వల్ల అవి సడన్గా పేలిపోయి కాక్పిట్ అంతా పొగతో నిండిపోయిందని, అప్పుడు అందులో ఉన్న ప్రయాణికులతో పాటు పైలట్ కూడా స్పృహ తప్పి ఎక్కడో సముద్రంలో మునిగిపోయిందని చెప్తూ ఉన్నారు. థియరీ నెంబర్ 3, ఫ్లైట్లో ఇరాన్కు చెందినటువంటి 2 ప్రయాణికులు ఉండడం వల్ల ఈ ఫ్లైట్ హైజాక్ గురైందని అనుకున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వాళ్ళకి ఎలాంటి ఫ్లైట్ నడపరాదని మలేషియా నుండి దొంగ పాస్పోర్ట్ల ద్వారా బీజింగ్ చేరుకోవాలనుకున్నారట. సరిగ్గా నేటికి ఈ ఫ్లైట్ యొక్క భాగాలు 27 లొకేషన్లో దొరికాయి. ప్రపంచ ఏవియేషన్ మిస్టరీలోని MH370 ఇప్పటికీ దొరకలేదు. ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మరికొన్ని గంటల్లోనే మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.